కిమ్స్ ఆసుపత్రి నుంచి ప్రియాంక మృతదేహాన్ని గాంధీ మార్చురీకి పోలీసులు తరలించారు. శవ పంచనామా ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం రాజమహేంద్రవరం పోలీసులు ప్రియాంక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. పోస్టుమార్టం తర్వాత ప్రియాంక మృతదేహాన్ని గద్వాల జిల్లా ఐజ మండలం ఎక్లాస్పూర్కు తీసుకువెళ్లనున్నారు. జరిగిన ఈ ఘటన నిజంగా కూడా మనసును కలిసివేయడం ఒకటే కాకుండా ఇంత దుర్మార్గానికి పాల్పడినటువంటి ఆ వ్యక్తుల పట్ల ఖచ్చితంగా సంపదన్న గారు చెప్పంగానే నేను హాస్పిటల్లో ఉన్నాను. ఏఐజీకి చక్క ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా సంపత్ గారు కూడా మాజీ శాసనసభ్యులు మాట్లాడారు. ఆయన మాకు చెప్పంగానే ఇక్కడ వచ్చాం. సరే, ఇన్సిడెంట్ జరిగింది మన దగ్గర కాకుండా కూడా మన బిడ్డ పట్ల జరిగింది ఇన్సిడెంట్ కాబట్టి పూర్తి స్థాయిలో మేము మాట ఇస్తా ఉన్నాం. ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ కుటుంబాన్ని ఆదుకోవడమే కాకుండా ఇలాంటి సంఘటనకు పాల్పడినటువంటి వ్యక్తుల పట్ల అధికారులతో ఆంధ్రప్రదేశ్ అధికారులు మరి అక్కడ నుండి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మళ్ళొకసారి ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగనీయకుండా, జరిగితే ఈ ఇన్సిడెంట్ ఏదైతే ప్రియాంక గారి పట్ల తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఇంకొకరు ఎవరైనా ఈ విధంగా చేస్తే వాళ్ళకు వణుకు పుట్టే విధంగా తీసుకోవాలనే నిర్ణయం కూడా చేశాం. కాబట్టి ఎంత చేసినా ఆ కడుపు కోత తీర్చలేనిది. వెంకటేశన్న కుటుంబంలో ఆ కుటుంబానికి ఆధార బిందువైనటువంటి ప్రియాంక చనిపోవడం చాలా బాధాకరం. ప్రభుత్వ పరంగా మాట్లాడుతున్నాం. తొందరలోనే ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని మాట ఇస్తూ ఖచ్చితంగా ఈ చర్యకు పాల్పడిన వ్యక్తుల పట్ల కఠినమైన నిర్ణయం తీసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి నిర్ణయాలు తీసుకుంటామని మాట తెలియజేసుకుంటూ ఉదయమే గద్వాల కలెక్టర్ గారు అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారు. అఫీషియల్ అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారు. ఏజీకి ఇక్కడ వచ్చే లోపలే 2 సార్లు కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఆదుకోవడమే కాకుండా ఇలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తుల పట్ల కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామన్న మాట ఖచ్చితంగా సమాజానికి తెలిసే విధంగా చెప్పడం జరిగింది. ఆ మాట మీకు తెలియజేస్తూ తీవ్ర దిగ్భ్రాంతి తెలియజేస్తూ ఖచ్చితంగా కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత మాపై ఉంది. ఆ నిర్ణయాలు తీసుకుంటాం. సంపదనతో మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ప్రభుత్వ పరంగా ఈరోజు రేపు నిర్ణయం తీసుకొని మన తెలంగాణ ప్రభుత్వం గురించి కూడా మన బిడ్డ కాబట్టి మన బిడ్డని మనం ఆదుకునే ప్రక్రియ కొనసాగిస్తామని తెలియజేస్తాం. ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నారు, అయినా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. సో ఎందుకు డిలే అవుతుంది? వాస్తవంగా చెప్పాలంటే మనకు తెలియంగానే ముఖ్యమంత్రి గారు సంపత్ గారు దీనిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి చెప్పగానే రావడం జరిగింది. దీంట్లో నిజంగా కూడా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఈ విధంగా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఇటువంటి తప్పు చేయొద్దు అనే విధంగా ఉండాలి. దాని మీద కూడా చర్చిస్తూ ఉన్నాం. చట్టాలు ఏమైపోయినాయంటే చిన్న చిన్న లొసుగులతో చుట్టాలుగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు కానివ్వకుండా ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు వచ్చినాయి. కొన్ని విషయాలు తీసుకున్నాం కూడా, తీసుకోబోతున్నాం కూడా. ఈ విషయంలో కూడా ఖచ్చితంగా అలాంటి నిర్ణయమే తీసుకుంటాం. ఇలాంటి జరగకూడదనే చాలా సందర్భాల్లో ఇప్పుడు ఎందుకండి అవి రాజకీయాలు కానీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఈ విషయంలో కూడా భవిష్యత్తులో ఎలాంటి తప్పు చేసే వ్యక్తికి ఈ విషయం గుర్తొచ్చే విధంగా ఉంటుందన్న మాట మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తాం. నమస్కారం.
అమ్మాయి ప్రాణాలతో మిగిలిదని మాకు తెలిసింది. ఆమెను ఇంత దారుణంగా చంపిన వాళ్ళకి శిక్ష పడుతుందో లేదని నా కుటుంబంలో మా బంధువులు మిత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క అనుమానం చెప్తుంటే, నీవు స్వయంగా పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ రాయలేదు, అక్కడ ఏం రాసుకున్నారో, ఎలా దర్యాప్తులు జరుగుతున్నాయో మీరు పట్టించుకోకపోతే ముద్దాయిలకి శిక్ష పడకుండా పోతుంది, మళ్ళీ ఇలాంటివి ఎన్నో చేయవచ్చు వాళ్ళు, నీకు నీ కూతురికి న్యాయం జరగదని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తుంటే నాకు అనుమానం బలపడి నా కూతురు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆసుపత్రిలో ఆమెను వదిలేసి నేను అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్ళాను. అక్కడ ఏఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఏ గారు, మిగతా పోలీసులంతా స్టేషన్లో నాకు క్లియర్గా ఎఫ్ఐఆర్ బుక్ చేసిన విషయాన్ని, టైం టు టైం వాళ్ళు నమోదు చేసిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన వివరాలు చూపించారు. విత్ ఫుటేజెస్, రకరకాల ఏరియాల నుంచి తీసిన ఫుటేజెస్ కలెక్ట్ చేసుకుని ఈ రకంగా చేశాం సార్. నిందితులు తప్పించుకునే అవకాశమే లేదు. మీకు ఇంకా ఏమైనా డౌట్లు అంటున్నారు, ఇంకా ఏదైనా ఉంటే అడగండి అని చెప్తే మేము చాలా క్లియర్గా వాళ్ళతోటి అన్ని వివరాలు తీసుకుని ఫుటేజెస్ చూసి, ఇంకా కొన్ని డాష్ ఇచ్చిన తర్వాత తలపై ఎక్కించి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళేదాకా కొన్ని కెమెరాలు ఏమన్నా లేవా సార్, అవి కూడా మాకు కావాలి. తర్వాత ఎక్కడెక్కడ పట్టుకున్నారు, ఎక్కడ తిరిగారు అన్నది తీసినారు, కానీ మాకు అవి కూడా కావాలి సార్ అని మేము అడిగాము. వాళ్ళు 2 గంటల్లో యాక్షన్ తీసుకుని 2 గంటల్లో అవి తెచ్చారు. మళ్ళీ అవి కూడా చూపించడం జరిగింది.